రీసెంట్‌గానే 'పెద్దికి' సంబంధించిన గ్లింప్స్ అలాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు 'పెద్ది' ఎలా ఉండబోతుంది? ఆఫ్టర్ గేమ్ చేంజ్ డిజాస్టర్ అయిన తర్వాత ఫాన్స్ ఊరటిస్తుందా ఫాన్స్‌కి 'పెద్ది'? ఖచ్చితంగా అండి. గేమ్ హ్మ్. చేంజర్ అనేది ఫ్లాప్ అన్నంత మాత్రాన అతని కెరియర్ మీద ఏం బ్యాట్ పడదండి. హ్మ్. ఓ 'పెద్ది' లాంటి సినిమా ఇప్పుడు అంతవరకు ఎందుకు మీకు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారి గురించి చెప్తాను. హ్మ్. 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు 'అత్తారింటి దారేదిలో' సూపర్ డూపర్ హిట్ సినిమా తీశారు కదా! అవును. మీకు చెప్పేది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. హ్మ్. దాని తర్వాత వెంటనే 'అజ్ఞాతవాసి' సినిమా తీశారండి. అది డిజాస్టర్ ఫ్లాప్ అది. హ్మ్. 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు చాలా చోట్ల చెప్పాను. ఏం తీసినా ఆయన పాత సినిమాల్ని మళ్ళీ రిపీట్‌గా దాన్ని తిరగేసి అందంగా తయారు చేస్తారు. హ్మ్. ఒక మాటల వల్ల గానీ, అదే కొత్తదనం ట్రీట్మెంట్ వల్ల గానీ సినిమాలు హిట్ అవుతాయండి. హ్మ్. ఆయన తీసిన సినిమా ఇంచుమించుగా అన్నీ కూడా పాత సినిమాలే. అలాగా ఆ సినిమా హిట్ అయింది. ఏది 'అత్తారింటి దారేది.' హ్మ్. రెండో సినిమా 'అజ్ఞాతవాసి' సూపర్ ఫ్లాప్ అయింది. హ్మ్. అంటే ఇంక 'త్రివిక్రమ్ శ్రీనివాస్' అయిపోయాడా? ఆయన స్టఫ్ అయిపోయిందా? ఆయన పనికిరాడా? ఇండస్ట్రీ ఇంకేం సినిమా ఎవరు ఇవ్వరా ఆయనకి? అలా అని ఏం లేదు. వెంటనే హ్మ్. 'అలవైకుంఠపురం' అని సూపర్ డూపర్ డూపర్ హిట్ ఇచ్చారు హిట్ సినిమా. ఇచ్చారు. అది ఎక్కడికి వెళ్ళిపోయిందండి సినిమా అది? 'అజ్ఞాతవాసి' సినిమా వచ్చిందా అనే విషయం మర్చిపోయారు జనం కూడా. హ్మ్. అందువల్ల ఆయనలో ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఏ కెరియర్ పోదండి. హ్మ్. హీరోకి గానీ, డైరెక్టర్‌కి గానీ ఏం పోదు. పోతే ప్రొడ్యూసర్ పోద్ది. ఎందుకంటే 'అజ్ఞాతవాసి' ప్రొడ్యూసర్ వేరు, 'అలవైకుంఠపురం' ప్రొడ్యూసర్ వేరు. హ్మ్. ఆ ప్రొడ్యూసర్ లాస్ట్ వచ్చుంటది, ఈ ప్రొడ్యూసర్ లాభం వస్తుంటది. అంతే తప్ప ఏది జరగదండి. అలాగే ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమా ఉందన్నారు కదండీ! హ్మ్. 'గేమ్ చేంజర్' సినిమా వల్ల 'దిల్ రాజు' గారికి డెఫినెట్‌గా ఎంతో కొంత లాస్ వచ్చింది. బాగా లాస్ వచ్చిందండి. హ్మ్. 'పెద్ది' సినిమా 100% అంతకుముందున్న 'సుకుమార్' గారి సినిమా వచ్చింది కదా! హ్మ్. దానికంటే పెద్ద సినిమా అవుద్ది. హ్మ్. ఓకే. అప్పుడు టికెట్ వేరు రేట్ వేరు. ఇప్పుడు టికెట్ రేట్ వేరు. అప్పుడు 'రంగస్థలం.' రంగస్థలం కంటే ఇది సూపర్ హిట్ అవుద్దండి ఇది. ఓకే. బెటర్‌గా అవుద్ది తప్ప ఇంకా చిన్నగా అవ్వదు. హ్మ్. పైగా బుచ్చిబాబు అనే డైరెక్టర్ ఆల్రెడీ సూపర్ హిట్ ఇచ్చాడు. 'ఉప్పెన.' 'ఉప్పెన.' నెక్స్ట్ సినిమా డెఫినెట్‌గా అతని గురించి ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. హ్మ్. సినిమాని బతికించేది ఓన్లీ ఫ్యాన్స్ అండి. ఆ ఫ్యాన్స్ వల్లే సినిమా బతుకుద్ది కదా! హ్మ్. ఆ ఫ్యాన్స్‌కేమి 'ఉప్పెన' సినిమా తర్వాత వెయిట్ చేస్తున్నారు అతని గురించి. అది గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా! మీరు చూడడం సినిమా అని ఏమి అనుకోరు. హ్మ్. వాళ్ళ అభిమానం ఇంకా పెరుగుద్ది. డెఫినెట్‌గా ఆళ్ళు ఈ సినిమాని ఇంకా ఆదరిస్తారు. ఓకే. కామన్ ప్రేక్షకుడు ఎలాగో చూస్తాడు. హ్మ్. ఇప్పుడు ఒక 'బుచ్చిబాబు', ఒక 'రామ్ చరణ్', ఒక 'బ్యానర్' 3 చూస్తే 3 ప్లస్‌లో ఉన్నాయండి. హ్మ్. దీంట్లో ఏమీ ఇబ్బంది లేదు. ఆ సినిమా బాగా ఆడుతది.